2025 జనవరి 17న గొల్లల మవడాడులో పూర్వ విద్యార్థుల సమావేశం రీయూనియన్ మీటింగ్ జరిగింది. అందులో నేను కూడా ఒక విద్యార్థిని కాబట్టి పార్టిసిపేషన్ చేశాను. ఇప్పుడు మే అంటే 2025 మే 25వ తారీఖున సామూహిక ఫంక్షన్ అనేది జరుగుతుంది. అంటే ఆ రోజు ఎవరైతే ఉన్నారో బాల్యమిత్రులు వాళ్ళందరూ ఫోటోలు, డేట్ ఆఫ్ బర్త్, మ్యారేజ్ డేటు, ఫోన్ నెంబరు, మొబైల్ నెంబరు ఇవన్నీ కూడా వాళ్ళ ఫ్యామిలీ ఫోటోతో ఇంక్లూడ్ చేసి ఈ సాంగ్ని రిలీజ్ చేయడం జరుగుతుంది. అయితే ఈ అనుభవాలు మీకు ఎందుకు చెప్తున్నానంటే, మన ఛానల్కి వచ్చేప్పటికి సినిమాలు చెప్తున్నాం, రాజకీయాలు చెప్తున్నాం, ఆధ్యాత్మికం చెప్తున్నాం, సోషల్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చెప్తున్నాం. కానీ మొదటి స్మృతులు అనేది ఒకటి కనుక చెప్తే ఈనాటి సమాజం ఎంతో కొంత నేర్చుకుంటుంది అన్న ఒక చిన్న ఆశ నాకు ఈ వీడియో చేయడానికి సంకల్పించాను. ఈరోజు మన సత్యవర్ధ పీపుల్ లైవ్ టీవీ ప్రపంచవ్యాప్తంగా 54,000కు పైగా సబ్స్క్రైబర్స్ పొంది విజయవంతంగా ముందుకెళ్తోంది. సో వీళ్ళు కొంతమందిని చూసి మన మొదటి స్మృతుల్ని నెమరేసుకుంటారనే ఉద్దేశంతో చేస్తున్నాను. ఈ ప్రయత్నాన్ని మీరు అందరూ కూడా ఆదరిస్తారని నమ్ముతూ, గొల్లమోడాడ 1982 ఏప్రిల్లో మా నాన్నగారు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ మేనేజర్గా శంఖవరం నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చారు. నేను 1984 డిసెంబర్ దాదాపుగా 16వ తారీఖు వరకు అక్కడ ఉండటం జరిగింది. 3.5 సంవత్సరాల పాటు నేను అక్కడ చదువుకున్నాను. ఆ బాల్య స్మృతులు అన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటాను. అయితే అసలు ఈ యూనియన్ మీటింగు మనం కనుక చూసుకుంటే 41 సంవత్సరాల క్రితం ఆ రోజు సామాజిక పరిస్థితులు ఎలా ఉండేవంటే, మొబైల్స్ లేవు అప్పట్లో. ల్యాండ్లైన్స్ ఫోన్స్ కూడా ఎవరికి ఉండేవంటే బాగా డబ్బున్న వాళ్ళకి ఉండేవి. మొత్తం ఊరు మొత్తం మీద చూస్తే ఒక 10-15 ఉండేవేమో ల్యాండ్లైన్. మిగతా వాళ్ళకి ఎవరికి ల్యాండ్లైన్ అవైలబిలిటీ లేదు. ఆ రోజు కనుక 10th క్లాస్ కనుక అయిపోయి రిలీజ్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఎక్కడికో వెళ్ళిపోయారు. వాళ్ళు ఎక్కడున్నారు, ఏం చేశారు అన్నది 10 సంవత్సరాల తర్వాత కనుక్కోవడం చాలా కష్టం. ఇప్పుడు ఎవరైతే కాలేజీలో చదువుతున్నారో వాళ్ళని ట్రేస్ అవుట్ చాలా ఈజీగా చేయొచ్చు. ఎందుకంటే వాళ్ళకి మొబైల్ ఫోన్స్ ఇప్పుడు ఉన్నాయి. ఈవెన్ 2001, 2002 ఆ బ్యాచ్ కూడా కనుక చూసుకుంటే వాళ్ళు ఎక్కడున్నారో మొబైల్ ఫోన్స్ ద్వారా ట్రాక్ చేయొచ్చు. వాళ్ళని మనం ఐడెంటిఫై చేసుకోవచ్చు, మాట్లాడుకోవచ్చు, కలవచ్చు. కానీ మెయిన్ చదివిపోయిన రోజుల్లో 1982 నుంచి చూసుకుంటే ఆ రోజు చాలా బ్యాక్వర్డ్ ఏరియాస్ అవన్నీ కూడా, ప్లస్ కమ్యూనికేషన్ సిస్టమ్ లేదు. అలాంటిది ఈరోజు మేము అందరం గ్యాదర్ అయ్యి ఇలాగా సావనీరు కూడా రిలీజ్ చేసుకుంటున్నామంటే దానికి ఏంటంటే కొంతమంది మిత్రులు చేసినటువంటి చొరవ. అందులో ముఖ్యంగా చూసుకుంటే దోనమైన సత్యనారాయణ హైదరాబాద్లో ఉంటారు. అలాగే భీమన పద్మ ఈవిడ కూడా హైదరాబాద్లో ఉంటున్నారు. ఇలాగా కొంతమంది ఇనిషియేటివ్ తీసుకున్నారు. ఇనిషియేటివ్ తీసుకొని మన మిత్రుల్ని కలపాలి అనే ఒక ఉద్దేశంతో వీళ్ళు చాలా ప్రయత్నాలు చేశారు. ఎందుకంటే ఒక మొబైల్ దొరకడం చాలా కష్టం. పైగా ఎక్కడికెక్కడికో వెళ్ళిపోయాం. నేనైతే వైజాగ్ వచ్చేసాను. వైజాగ్ నుంచి నా హైదరాబాద్లో వర్క్ చేశాను. మళ్ళీ హైదరాబాద్ నుంచి వైజాగ్ వచ్చాను. ఇలాగా నా మొబైల్ నెంబర్స్ కూడా చాలా మారాయి మధ్యలో. అలాగే చాలామంది కూడా అమెరికా వెళ్ళిపోయి సెటిల్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు. అలాగే వివిధ ప్రాంతాలకు వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేసి 2025 జనవరి 17న కలిపారు అంటే అది నిజంగా చాలా కష్టసాధ్యం. కష్టసాధ్యాన్ని నిజం అని చెప్పి నిరూపించారు గొల్లమోడాడ పూర్వ విద్యార్థులు. ఇది అప్రిషియేట్ చేయవలసినటువంటి అంశం. పైగా దీన్ని సామాన్య రూపంలో తీసుకురావటం ఇంకా సంతోషకరమైన విషయం. ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడి నుంచి నేర్చుకోవాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. మేము చదువుకున్నది జిల్లా పరిషత్ హై స్కూల్. అంటే మొట్టమొదట కనుక జిల్లా పరిషత్ హై స్కూల్ అంటే ఈ రోజుల్లో చాలామంది కాన్వెంట్స్లో చదువుతున్నారు, పెద్ద పెద్ద ఇంగ్లీష్ మీడియం స్కూల్స్లో చదువుతున్నారు. అలాగే ఒక విధంగా చెప్పాలంటే చాలా కార్పొరేట్ విద్యని ఈరోజు తీసుకొస్తున్నారు. కానీ ఆ రోజుల్లో అలాంటివి ఏం లేవు. కేవలం జిల్లా పరిషత్ హై స్కూల్లో ఆ రోజు మాస్టర్స్ ఏవైతే చెప్పారో వాటిని నేర్చుకుంటూ ఈరోజు అందులోంచి వచ్చిన వాళ్ళు డాక్టర్స్ అయిన వాళ్ళు ఉన్నారు, ఇంజనీర్స్ అయిన వాళ్ళు ఉన్నారు, అలాగే అడ్వకేట్స్ అయిన వాళ్ళు ఉన్నారు, అలాగే అమెరికా వెళ్ళి సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు. మరి ఇంత నాలెడ్జ్ ఎలా గ్యాదర్ చేయగలిగారంటే వాళ్ళందరికీ కూడా ఆ రోజు చదువు మీద ఉన్నటువంటి శ్రద్ధ, అంకిత భావం. అలాగే ఆ రోజుల్లో చెప్తూ ఉండేవాళ్ళు, నువ్వు బాగా చదువుకో పైకి వస్తావు, నువ్వు బాగా చదువుకో నీకు మంచి ఉద్యోగాలు వస్తాయి అని చెప్పి చెప్తూ ఉండేవాళ్ళు. కానీ నేను జనవరి 17న ఈ మీటింగ్ జరిగినప్పుడు అటెండ్ అయినప్పుడు నేను గుర్తించింది ఏంటంటే చదువు అందరికీ ఉండాలి, కానీ చదువుతో పాటు మిగతా స్కిల్స్ మీద కూడా పైకి వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకంటే నేను చదువుకుంటున్న రోజుల్లో నా ఫ్రెండ్స్ ఎట్టపల్లి సూర్యనారాయణ, అలాగే తాళాపుత్ర శ్రీనివాసాచార్యులు,
వీళ్ళిద్దరు డ్రాయింగ్స్ బాగా గీసేవారు, బొమ్మలు అద్భుతంగా గీసేవారు. నేను అనుకునేవాడిని వీళ్ళిద్దరు మంచి ఆర్టిస్టిక్ నేచర్ ఉందని చెప్పి. తర్వాత కనుక చూసుకుంటే పెద్దాళ్ళు తాళపత్ర శ్రీనివాసాచార్యులు ఈరోజు జ్యువెలరీ మేకింగ్లో అందవేశం చేయగా మారారు. ఈరోజు పొలిటీషియన్స్ కానీ, సినిమా స్టార్స్ కానీ, లేదా మిగతా వాళ్ళు ఎవరైనా సరే జ్యువెలరీ మేకింగ్ డిజైన్స్ అద్భుతంగా రావాలి అంటే పెద్దాళ్ళు వస్తారు, శ్రీనివాసాచార్యుల దగ్గర ఆర్డర్ పెట్టించుకొని ఆ ఆభరణాలు తీసుకెళ్తారు. అంటే తన ఆర్టిస్ట్ నేచర్తో ఆయన అంత ఎదిగారు. అంటే ఒక చదువే కాదు, చదువు కాకుండా కూడా ఎదిగిన వాళ్ళ గురించి నేను చెప్తున్నాను. కాబట్టి చదువు అనేది ముఖ్యం. చదువుతో పాటు మిగతా స్కిల్స్ ఉన్న వాళ్ళు ఎలా ఎదుగుతారో నేను చెప్తున్నాను అనమాట. అలాగే జగ్గిరెడ్డి నా ప్రాణ స్నేహితుడు, ఆయన ఈరోజు గొల్లమాడలోనే ఒక కళ్యాణపురం కట్టారు. సో ఆ బిజినెస్లో ఆయన పైకి వచ్చారు. ఇంత గొల్లమాడలో అసలు నేను ఎప్పుడూ కూడా ఒక ఇంత అభివృద్ధి చెందుతుందని నా రోజు ఊహించదా. ఈరోజు వచ్చేప్పటికి అక్కడ చాలా వరకు మల్టిపుల్ కాంప్లెక్సెస్ వచ్చేసాయి, షాపింగ్ కాంప్లెక్స్ వచ్చేసాయి, ఓ పక్కన ఈ కళ్యాణ మండపాలు వచ్చేసాయి, హాస్పిటల్స్ వచ్చేసాయి, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ వచ్చేసాయి, చాలా డెవలప్ అయింది. సో దీనికి ఇందులో ఉన్న చదువుకున్న ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ కళారంగాల్లో వాళ్ళు అందవేశం చేయగా ఈరోజు పైకి వచ్చారంటే అది నిజంగా హర్షించదగినటువంటి విషయం. అసలు గొల్లమావిడ ఈ పేరు ఎందుకు వచ్చింది అని కనుక మనం చూసుకుంటే, గొల్లమావిడ పూర్వం ఏంటంటే గొల్లలు మామిడి తోపుల్లో నివసించేవాళ్ళు. ఆ నివసించిన కారణంగా అక్కడ గొల్లల మామిడ అనే పేరు వచ్చింది. ఆ గొల్లలు అనేవాళ్ళు తర్వాత కాలంలో రకరకాల పనుల నిమిత్తం వేరే ప్రాంతాలకు వెళ్ళిపోవటం వల్ల ఈ గొల్ల మామిడిగా ఈ పేరు స్థిరపడిపోయింది. చాలామందికి ఈ పేరు ఎలా వచ్చిందని డౌట్ వస్తూ ఉంటుంది. సో ఈ గొల్ల మామిడిలో నేను చదువుకున్నటువంటి ఈ 3.5 years దూరంపూడి కాశీరత్నం అని ఇప్పుడు బాలకోన్నత పాఠశాల కింద మారింది. నాతో పాటు చదువుకున్నటువంటి సత్తి వెంకటరెడ్డి ఇప్పుడు దానికి ప్రధానోపాధ్యాయుడిగా అంటే హెడ్ మాస్టర్గా ఉన్నారైనా. అంటే మనతో పాటు చదువుకున్న వాళ్ళు ఎలా ఎదుగుతారని చెప్పి ఉదాహరణగా చెప్తున్నాను. నేను చదువుకున్న స్కూల్లోనే నాతో పాటు చదువుకునే వ్యక్తి ఒక హెడ్ మాస్టర్ అవ్వటం, తర్వాత ఈరోజు మరి 2025 ఈ 10th రిజల్ట్స్ కనుక మనం చూసుకుంటే ఈ 29 మంది ఈ బాలికలు అటెండ్ అయితే 10th క్లాస్కి 27 మంది పాస్ అవ్వడం జరిగింది. అందులో 26 మంది ఫస్ట్ క్లాస్లో పాస్ అవ్వడం జరిగింది. అందులో 13 మంది 500కి పైగా మార్కులు సంపాదించడం జరిగింది. అంటే ఆ రోజు మేము చదువుకునే రోజుల్లో మాకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చేవాళ్ళు. ముఖ్యంగా మీకు కనుక చూసుకుంటే పెద్దాళ్ళ నుంచి వచ్చేవాళ్ళు, గండేటి నుంచి వచ్చేవాళ్ళు, ఓళ్ళపల్లి నుంచి వచ్చేవాళ్ళు. అంటే ఆ రోజు మిగతా ప్రాంతాల్లో హై స్కూల్స్ లేవు, ఎలిమెంటరీ స్కూల్స్ మాత్రమే ఉంటాయి. అక్కడి నుంచి సైకిల్ తొక్కుంటూ వచ్చి ఇక్కడ చదువుకునేవాళ్ళు. ఈరోజు కనుక చూసుకుంటే ఆడవాళ్ళు అన్ని రంగాల్లో ముందంజ వేస్తున్నారు. ఈరోజు బాలికలు కూడా గొల్లమావిడ లాంటి ప్రదేశాల్లో కూడా అత్యద్భుతమైన చదువులు చదివి మంచి మంచి ర్యాంకులు సంపాదించి ఇంజనీర్స్ అవుతున్నారు, డాక్టర్స్ అవుతున్నారు, ఎంబీఏలు చదువుతున్నారు, చాలా ఉన్నత స్థాయికి వెళ్ళగలుగుతున్నారు. మేము చదివేటువంటి అప్పట్లో మాకు ఒక 400 మార్కులు రావాలంటేనే చాలా గర్వం, చాలా గొప్ప. అలాంటిది ఈరోజు ఆ పర్సంటేజ్ని చాలా పెంచుకుంటూ వెళ్ళిపోయారు. 500 దాటి కూడా ఈరోజు క్రాస్ చేసి 10th క్లాస్ వాళ్ళ మార్కులు సంపాదిస్తున్నారంటే చాలా సంతోషం. అంటే హార్డ్ వర్కింగ్ నేచర్తో పాటు స్మార్ట్ వర్క్ కూడా అక్కడ వాళ్ళలో డెవలప్ అయిందని చెప్పి ఒక ఉదాహరణగా నేను చెప్తున్నాను. అయితే అసలు గొల్లమావిడకి ప్రత్యేకత ఏంటి? ఈ గొల్లమావిడ ఎందుకు అంత ఆకర్షితం అవుతామంటే, గొల్లమావిడలో రామాలయం టెంపుల్ ఉంది. రామాలయం టెంపుల్ చాలా ఫేమస్. శ్రీరామనవమి వచ్చింది అంటే ఆ చుట్టుపక్కల ప్రజలందరూ కూడా వేలాది మంది తరలి వచ్చి ఆ శ్రీరాముని కొలిచి, సీతమ్మ వారిని కొలిచి వెళ్తూ ఉంటారు. అయితే మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ నుంచి డివైడ్ అయిన తర్వాత ఈ టెంపుల్ ఆంధ్రప్రదేశ్కి 2 టెంపుల్స్ అవకాశం వచ్చింది. ఎందుకంటే భద్రాచలం ఆల్రెడీ తెలంగాణలోకి వెళ్ళిపోయింది. ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్కి ఏది అన్నప్పుడు గొల్లమావిడ రామాలయం టెంపుల్ని ప్రభుత్వం పరిశీలనలోకి తీసుకుంది. అలాగే ఒంటిమిట్ట రామాలయాన్ని కూడా పరిశీలనలోకి తీసుకుంది. అంటే అధికారికంగా శ్రీరామనవమి ఎక్కడ చేయాలి అన్నటువంటి ఒక తర్జన భర్జన జరిగింది. యాక్చువల్గా అయితే ఈ ఎండోమెంట్ పరిధిలోకి ఈ శ్రీరాముడి టెంపుల్ గొల్లమావిడ రాలా. అందుకని ఏం చేశారంటే ఒంటిమిట్టలో ఎండోమెంట్ పరిధిలోకి వచ్చింది కాబట్టి ఆ ఒక్క కాజు తీసుకొని ఒంటిమిట్టని అధికారికంగా శ్రీరామనవమి అక్కడ చేయడానికి వాళ్ళు పూనుకున్నారు. లేకపోతే అసలు గొల్లమావిడికి అవకాశం వచ్చేది. ఇప్పటికీ కూడా ఈ శ్రీరామనవమి జరిగినప్పుడు పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబరాలు ఇవన్నీ కూడా జిల్లా కలెక్టర్ అలాగే లోకల్గా ఉన్నటువంటి ఎమ్మెల్యే వీళ్ళందరూ వెళ్ళి
అధికారులు అందరూ కూడా వెళ్ళి అక్కడికి శ్రీరాముడికి సమర్పిస్తూ ఉంటారు. దాదాపు 1,00,000 మందికి పైగా జనాలు ఆ టెంపుల్ని సందర్శిస్తారు. అంత గొప్ప టెంపుల్ అనమాట. అలాగే సూర్యనారాయణ స్వామి టెంపుల్. సూర్యనారాయణ స్వామి టెంపుల్ కనుక చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో కాదండి, ఇండియాలో మొత్తం 3 టెంపుల్స్ ఉన్నాయి. ఒకటి కోణార్కు, 2 శ్రీకాకుళంలో అరసవెల్లి, 3వదేమో గొల్లమాటాడ. గొల్లమాటాడలో ఈ సూర్యనారాయణ స్వామి టెంపుల్ని సందర్శించుకోవడానికి 1982లో నేను ఉన్నప్పుడు టైం చెప్తున్నాను, టూరిస్ట్ బస్సులు వచ్చేవి. టూరిస్ట్ బస్సుల నుంచి వచ్చి ఈ దేవుణ్ణి సందర్శించి వెళ్ళేవారు. అలాగే ఇప్పుడు ఒక ఆనవాయితీ ఏం మారిపోయిందంటే కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, మిగతా ప్రాంతాల నుంచి రాజకీయ నాయకులు, ఢిల్లీ నుంచి కూడా రాజకీయ నాయకులు ఈ టెంపుల్కి వచ్చి స్వామివారిని కనుక సందర్శించుకుంటే రాజకీయంగా మంచి పురోగతి ఉంటుందని చెప్పి ఒక భావన ఎప్పుడైతే స్ప్రెడ్ అయిందో చాలామంది సూర్యనారాయణ స్వామి టెంపుల్కి రాజకీయ నాయకులు వస్తున్నారు, అక్కడ పూజలు చేస్తున్నారు, వెళ్తున్నారు. అంటే సూర్యనారాయణ స్వామి టెంపుల్కి అంత పవర్ ఉందన్నమాట. అంత నమ్మకం రాజకీయ నాయకుల్లో కూడా ఏర్పడింది. మాకున్న అదృష్టం ఏంటంటే గొల్లమాటాడ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పైన మేము ఉండేవాళ్ళం. మాకు అక్కడ క్వార్టర్స్ కింద ఇచ్చారు. మేము తలుపు తీయంగానే సూర్యనారాయణ స్వామి టెంపుల్ ఆలయ ప్రాకారం మాకు కనిపించేది. 3.5 సంవత్సరాల పాటు ఉషోదయ వెలుగులతో పాటు ఆ సూర్యనారాయణ స్వామి టెంపుల్ని కూడా నేను చూశాను. నిజంగా నా జన్మ చరితార్థమైంది. సో ఈ విధంగా చూస్తుంటే గొల్లమాటాడ భక్తి పరంగా, ఆధ్యాత్మిక పరంగా కూడా చాలా ఫేమస్. అలాగే ఇక్కడికి వచ్చేప్పటికి ఒక సినిమా యాక్టర్స్ కనుక వస్తే సందడే సందడి. అందులో నిండు గోదావరి అనేటువంటి ఒక సినిమా కూడా, ఓ సినిమా షూటింగ్ జరిగింది. అది రిలీజ్ అవ్వలేదు అనుకుంటాను. అందులో కేఆర్ విజయ, చంద్రమోహన్ అని చెప్పేసి వాళ్ళిద్దరు కూడా నటించారు. గొల్లమాటాడికి అప్పుడు వచ్చి ఉన్నారు, నేను లేని ఆ టైంలో. అప్పటికి ఇంకా నేను గొల్లమాటాడు రాలేదు. చాలామంది చెప్తుండేవాళ్ళు ఇక్కడికి చంద్రమోహన్ వచ్చారు, కేఆర్ విజయ్ వచ్చారని చెప్పేసి. అంటే వాళ్ళు ప్రతిదీ అంత గుర్తుపెట్టుకుంటారు గొల్లమాటాడ ప్రజలు. అలాగే గీత కూడా అక్కడ శ్రీనివాస థియేటర్ ఉంది. ఆ శ్రీనివాస థియేటర్కి వచ్చి వాడు బాల్కనీలో కూర్చొని ఉండేది అది అని చెప్పేసి చూసిన వాళ్ళు చాలామంది చెప్తారు. నేనైతే చూడలేదు, ఆ టైంకి నేను రాలేదు కూడా. కానీ 1982 ఇయర్ ఎండింగ్ వచ్చేటప్పటికి ఎలక్షన్ క్యాంపెయిన్ విపరీతంగా జరుగుతోంది. తెలుగుదేశం పార్టీ క్యాన్వాస్ జరుగుతోంది. ఆ రోజు ఎన్టీ రామారావు వస్తారని చెప్పేసి చాలామంది అనౌన్స్ చేశారు. సో హై స్కూల్ దగ్గరికి వచ్చి ఆయన ప్రసంగిస్తారనేటప్పటికి మార్నింగ్ 10 o'clock నుంచి మేమందరం కూడా హై స్కూల్ దగ్గరికి చేరాము. సాయంత్రం 3 గంటల వరకు ఆయన రాలా. అంటే చాలా బిజీ షెడ్యూల్. 3 గంటల వరకు మేము భోజనం కూడా చేయకుండా, భోజనంకి వెళ్తే మళ్ళీ ఎన్టీ రామారావుని మేము చూడలేమేమో అని చెప్పేసి వెయిట్ చేసాం. ఎండ విపరీతంగా ఉన్నా కూడా మేము వెయిట్ చేస్తే 3-3:30 ఆ ప్రాంతాలకు ఎన్టీ రామారావు వచ్చారు. అక్కడ స్పీచ్ ఇచ్చారు. మాకు నిజంగా వీళ్ళంతా పులకరించిపోయింది. ఎన్టీ రామారావుని అంతకుముందు ఎమ్మగోళ సినిమా షూటింగ్లో నేను చూసినా కూడా, నేను ఒక టీనేజ్ వయసులోకి వచ్చేటప్పటికి ఎన్టీ రామారావుని ఆ ప్రచార రథం మీద చూసేటప్పటికి ఒక్కసారి అంతా కూడా చాలా ఆశ్చర్యం పొందాం. ఆయన స్పీచ్ కానీ, ఆయన భావోద్వేగం కానీ రియల్గా చూసిన తర్వాత నేనే కాదు, గొల్లమాటాడలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా ఆశ్చర్యపోయారు. ఆ రోజు ఎంత ప్రపంచం ఇచ్చిందో మీకు అందరికీ తెలిసిందే. ఆ విధంగా ఎన్టీ రామారావు కూడా గొల్లమాటాడ వచ్చారు. అలాగే ఓళ్ళపల్లి యాక్చువల్గా సినీ నటి శారదకి మంచి అనుబంధం ఉంది. ఎందుకంటే ఆవిడ చిన్ననాటి స్నేహితులు ఓళ్ళపల్లిలో ఉన్నారు. వాళ్ళ ఫ్యామిలీని చూడటానికి ఆవిడ వస్తుండేవాళ్ళు. ఎందుకంటే బొబ్బిలి బ్రహ్మన్ అని చెప్పేసి సినిమా షూటింగ్ రాజమండ్రిలో జరుగుతున్నప్పుడు పూర్వశి సినీ నటి శారద ఓళ్ళపల్లి వచ్చారు. ఓళ్ళపల్లి వచ్చిన తర్వాత చాలామంది చెప్పారు ఓళ్ళపల్లిలో ఉన్నారన్నప్పటికీ మేమందరం సైకిల్ వేసుకొని తొక్కుంటూ వెళ్ళాం అని. అప్పటికే ఆవిడ జస్ట్ కాల్లో వెళ్ళిపోయారు, రాజమండ్రి షూటింగ్ వెళ్ళిపోయారు. ఆ విధంగా అక్కడ సినీ నటి శారదని మేము చూడలేకపోయాం. కానీ తర్వాత కాలంలో నేను జర్నలిస్ట్గా 33 సంవత్సరాలు దిగ్గజంగా పూర్తి చేసుకున్న నేను తర్వాత సినిమా రంగంలో చాలామంది చూశాను అనుకోండి. కానీ ఆ చిన్నటి అనుభవాలు మాత్రం మనకి ఎప్పుడు కూడా గుర్తుండిపోతాయి. సో ఆ విధంగా సినిమా నటులు కనుక అక్కడికి వస్తే ప్రజలు బాగా గుర్తుపెట్టుకునే వాళ్ళు, ఇప్పటికీ కూడా గుర్తుపెట్టుకుంటారు. అంత గొప్ప మధుర స్మృతులు గొల్లమాటాడుకున్నాయి. గొల్లమాటాడులో ప్రధానమైనటువంటి విషయం ఏంటంటే ఆత్మీయత. 82-84 నేను ఉన్నటువంటి పీరియడ్లో 1984 అక్టోబర్లో టీవీలు అనేవి వచ్చాయి. టీవీ అనేటప్పటికి జనరల్గా ఎలా ఉంటుంది, ఒక ప్రైవేట్గా ఇంట్లో పెట్టుకొని చూసుకుంటూ ఉంటారు. ఆ రోజు టీవీలు చాలా తక్కువ, అప్పుడే ఇంట్రడ్యూస్ అవుతున్నాయి. ఏదైనా చూడాలి, అప్పటికి ఒలింపిక్ గేమ్స్ కూడా స్టార్ట్ అయ్యాయి. అందుకని మేము వెళ్ళి ఎవరింట్లోనే మేము టీవీ చూస్తామనేప్పటికీ రామ్మ రా కూర్చో అని చెప్పేసి కుర్చీ వేసి కూర్చోబెట్టి మజ్జిగ కూడా ఇచ్చేవాళ్ళు.
అంటే ఒక బ్రాంచ్ మేనేజర్ అబ్బాయి గారిని పిలిచారంటే కాదు. అక్కడ ఎవరు వచ్చినా కూడా తెలియని వాళ్ళైనా సరే, మీరు టీవీ చూస్తామంటే కూర్చోబెట్టి సాదరంగా ఆహ్వానించి వాళ్ళకి మజ్జిగ ఇచ్చేటువంటి సాంప్రదాయం గొల్లమావుడిలో నేను చూశాను. అంటే ప్రజల మధ్య ఒక సన్నిహిత సంబంధాలు, ఆప్యాయత, అనురాగం. చివరికి అక్కడ మంచి మంచి వ్యాపారాలు చేసుకునే వాళ్ళు కూడా దానం, ధర్మం, అలాగే ఎండోమెంట్కి సంబంధించినటువంటి ఈ ప్రక్రియలు, అలాగే పూజలు, పునస్కారాలు, ఇవన్నీ కూడా ఆ భక్తిభావం అనేది వాళ్ళలో ఉండేది. అక్కడ మెయిన్ ఏంటంటే 82 నేను ఉన్నటువంటి ప్రాంతంలో అప్పుడు మాస్టర్స్ బాగా గుర్తు పాండురంగారెడ్డి మాస్టర్ గారు ఉండేవారు, హిందీ మాస్టరు. అలాగే పట్టాభి రామరెడ్డి గారు మాస్టర్ గారు కూడా ఉన్నారు, ఇప్పటికీ కూడా ఆయన ఉన్నారు. వాళ్ళు హిందీకి సంబంధించి విద్యార్థుల్లో బాగా అవగాహన కల్పించేవాళ్ళు. మీరు హిందీ నేర్చుకోండి, నేషనల్ లాంగ్వేజ్. హిందీ మీరు కనుక బాగా నేర్చుకుంటే మీకు లైఫ్లో బాగా అభివృద్ధిలోకి వస్తారు. మీరు ఎవరితోనైనా కమ్యూనికేషన్ చేయాలంటే హిందీ చాలా ముఖ్యం అని చెప్పేవాళ్ళు. దానికి ఇన్స్పైర్ అయ్యి మేము ప్రాథమిక, తర్వాత మధ్యమ ఇలాంటి ఎగ్జామ్స్ కూడా రాసాము. రాసిన తర్వాత మాకు హిందీ మీద ఒక పట్టు అనేది దొరికింది. తర్వాత పుస్తకాలు చదవటం, ఆ పుస్తకాలు చదివిన తర్వాత హిందీ మూవీస్ చూడటం, అందులో లాంగ్వేజ్ అలవాటు పడటం తర్వాత కాలంలో మా జీవితంలో చాలా ఉపయోగపడింది. నార్త్ ఇండియాలో ఎవరైనా సరే మనతో కమ్యూనికేట్ చేయాలనుకున్నప్పుడు హిందీ చాలా ఇంపార్టెంట్ కాబట్టి హిందీ నాకు బాగా ఉపయోగపడింది. ముఖ్యంగా నేను 6.5 years హైదరాబాద్లో ఉన్నప్పుడు కూడా కమ్యూనికేషన్కి హిందీ బాగా ఉపయోగపడింది. దానికి తొలి పునాది పడింది కూడా గొల్లమావుడిలోనే, నాకే కాదు చాలామందికి కూడా. అలాగే ఇంగ్లీషు నేర్చుకున్న వాళ్ళు నేను చెప్పాను కదా, అమెరికా వెళ్ళి సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు, తర్వాత యూరోప్ కంట్రీస్కి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, అలాగే గవర్నమెంట్ ఆఫీసుల్లో నాతో పాటు చదువుకునే వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో వచ్చారు, టీచర్స్ కింద వచ్చారు, ఇంకా మంచి మంచి జాబ్స్లోకి వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళందరికీ ఎలా వచ్చింది అంటే కేవలం వాళ్ళకు ఉన్నటువంటి అనుకుంటే దీక్ష, తర్వాత వాళ్ళకి ఉన్న ఏకాగ్రత, ఇవన్నీ ఒక పల్లెటూరులో సాధ్యమయ్యాయంటే నిజంగా మీరు నమ్ముతారా? సాధ్యమైంది. ఈరోజు చాలామంది అనుకుంటారు కార్పొరేట్ కాలేజెస్లోనో లేకపోతే కార్పొరేట్ స్కూల్స్లోనో చదివితే చాలా గొప్పగా పైకి వస్తారు అనుకోవడం పొరపాటు. మనిషికి టాలెంట్ అనేది ఉంటే వాళ్ళు ఎక్కడైనా పైకి వస్తారు. ఎంబీఏ మార్కెటింగ్ చేసిన వాళ్ళు బిజినెస్లో పైకి వస్తారంటే లేదు కదా. ఆ రోజు ఎంబీఏ ఎవరు చదువుకున్నారు? ఈరోజు నాతో పాటు చదువుకున్న వాళ్ళు చాలా రంగాల్లో సెటిల్ అయ్యారు, బిజినెస్లోను వాటిలోను. కాబట్టి చదువుకి, మన సంస్కారానికి, అలాగే పైకి ఎదగటానికి అన్నీ కూడా అనుకుంటే దీక్ష ఒకటే కారణం. అవన్నీ కూడా గొల్లమావుడిలో నాతో పాటు చదువుకున్నటువంటి విద్యార్థుల్లో నేను చూశాను. వాళ్ళు ఎంతో ఎత్తుకు ఎదిగిన వాళ్ళని కూడా నేను చూశాను. చాలా సంతోషం వేసింది. ఈ వీడియో చూసిన తర్వాత సమాజం ఒకటి నేర్చుకోవాలండి. తల్లిదండ్రులు కూడా మీ పిల్లల్ని చదివించండి. అందుకే మిగతా వ్యాపార రంగాల్లో కూడా అభివృద్ధి చెందే స్కిల్స్ ఉంటే వాటిలో ప్రోత్సహించండి. చదువు ఒకటే ముఖ్యం కాదు జీవితంలో పైకి రావడానికి, మిగతా స్కిల్స్ కూడా చాలా అవసరం. వాళ్ళలో ఏ స్కిల్ ఉందో మీరు అబ్జర్వ్ చేసి ఆ స్కిల్ని ప్రోత్సహించండి. వాళ్ళు ఖచ్చితంగా ఆ రంగంలో పైకి వెళ్తారు, జీవితంలోకి పైకి వస్తారు. ఇప్పుడు నేనేదైతే సంఘటనలు చెప్పానో అవన్నీ కూడా మీకు ఉపయోగపడతాయి అనే ఉద్దేశంతో ఇది ప్రజెంట్ చేయడం జరుగుతోంది. ముఖ్యంగా నాతో పాటు చదువుకున్నటువంటి గొల్లమావుడ ఆ పరిసర ప్రాంతాల స్టూడెంట్స్ అందరికీ కూడా ఈ సామ్నేయుల సందర్భంగా, రిలీజ్ అయినటువంటి సందర్భంగా మనస్ఫూర్తిగా వాళ్ళని అభినందిస్తూ ఇలాంటి కార్యక్రమాలు మిగతా కాలేజీల్లోనూ మిగతా స్కూళ్ళలోనూ కూడా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటూ మీ మిత్రుడు DVSS కృష్ణప్రసాద్.